కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ క్రమబద్ధమైన రూపొందిక అనే ఒక అంశాన్ని ఈరోజు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ క్రమబద్ధమైన రూపొందిక. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఇంటి దగ్గర రోజుకి 3 అధ్యాయాలని, లేదంటే 2 అధ్యాయాలని, ఒకవేళ 5 అధ్యాయాలని ఓపికని బట్టి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చేయి పైకి లేగాలి. చేయి లేకపోతే పైన ఫ్యామిలీలో నేను లేపితే నాకు దొరుకుతుంది, వీళ్ళు లేపితే మీకు ఏమీ అవ్వదు. సరిగ్గా లేవట్లేదు. అలా కదా లేపట్లంటే అలా ఉండాలి. సరే, ప్రతి సంవత్సరం అంటే 3 సంవత్సరాల నుంచి మన క్యాలెండర్లు కొట్టిస్తున్నాం క్రీస్తు సంఘం తరపుని. గతించిన 2 సంవత్సరాలు కూడా మా చిన్నాన్న వాళ్ళ కుటుంబం, అలాగే మా తమ్ముడు కిషోర్ వాళ్ళ కుటుంబం కొట్టిస్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళకి ఇవ్వకుండానే తమ్ముడు వాళ్ళకి కలబడిపోయి అని మేము కొట్టిస్తామన్నాను. ఇలా యేసురాజు ఎవరికి ఇవ్వటం ఏంటంటే మా అన్నదమ్ములు ఇతను ప్రింట్ చేయిస్తామని చెప్పి యేసురాజు అలాగే తమ్ముడు మరలే వాళ్ళ కుటుంబాలు క్యాలెండర్ని ప్రింట్ చేయడానికి సహకరించారు. వారి కుటుంబం కొరకు, వారి కొరకు వారి ఆత్మ జీవితంలో దేవుని మహిమపరిచే విధంగా వారు కుటుంబాల ముందు కొనసాగించుకోవడానికి, కట్టుకోవడానికి మీ అనుదిన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి అంశాలు ఉంటాయి. ఇందులో మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలే ఉంటాయి. ప్రతి నెల ఈ నెలలో సంఘ క్షేమాభివృద్ధి, ఇది ఉపతి కాదు, ఇది ఉపతి కాదు. ఇక్కడ 5 పాఠాలు ఉంటాయి, 5 అంశాలు ఉంటాయి. సంఘ క్షేమాభివృద్ధి అనే దాని మీద 5 అంశాలు ఉంటాయి. ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఎల్లో కలర్ రాయబడినటువంటి సంఖ్య దగ్గర నుంచి పాఠం స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖున పాఠం స్టార్ట్ అయింది, 6వ తారీఖు క్లోజ్ అయింది, 7వ తారీఖు మరొక పాఠం మొదలైంది, 14వ తారీఖు ఒకటే పాఠం, 15వ తారీఖు మరొక పాఠం. ఇలాగా అంశాల వారీగా ఇది సంఘ క్షేమాభివృద్ధికి, అలాగే దాతృత్వం గురించి కూడా ఇందులో మనకు కనపడుతుంది. దాతృత్వం అంటే మనం సంపాదించే సంపాదన ఏదైతే ఉందో దేవునికి ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇందులో అంశాలు పొందుపరచబడ్డాయి. అయితే ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో నా కోరిక బైబిల్ క్రమబద్ధమైన రూపొందిక అనే అంశాన్ని చెప్పాలని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను. నాకు దొరకలేదు, దాన్ని క్లూ దొరకలేదు. ఎందుకంటే గతంలో నేను చాలాసార్లు చదివాను బైబిల్, కానీ నాకు బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం చేసుకోలేకపోయింది. బైబిల్ అర్థం అవ్వకపోవడం ఏంటని అంటారేమో, బైబిల్ అర్థమవుతుంది, అక్కడ చెప్పిన మాట అర్థమవుతుంది. ఒక పుస్తకం చదువుతుంటే పుస్తకం యొక్క సందేశం అర్థమవుతుంది. కానీ కొద్ది గజిబిజిగా ఉన్నట్టు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ కొద్దిగా గజిబిజిగానే ఉంటుంది. అంటే మాటలు గజిబిజి కాదు, లేదంటే వేరే విషయాల గురించి నేనేం మాట్లాడలా. ఏ విషయంలో గజిబిజిగా ఉంటుంది అంటే క్రమబద్ధమైన రూపొందిక ఉండదు, క్రమబద్ధంగా ఉండదు. ఒక లైన్ అనేది ఉండదు. కాబట్టి రోజుకి మీరు 3 అధ్యాయాలు చదవాలి. రోజుకి 3 అధ్యాయాలు చదవాలి. ప్రతి నెల బాక్స్ వైడ్కి ఇస్తాం కార్యక్రమంలో బైబిల్ చదువుతా. మనకి 365 రోజులు, సంవత్సరం రోజు ఎక్కువ అనుకుంటా, 366 కదా ఈ సంవత్సరం. అలా చూస్తున్నారు అంతే. చదువులేని వేరే చెప్పేస్తున్నాను. లిపి సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం కంటే 4 సంవత్సరాలు కూడా వస్తుంది అనుకుంటా. 366 రోజుల్లో రోజు 3 అధ్యాయాలు చెప్పి చదువుకుంటూ ఎలా వెళ్ళాలి, ఈ బైబిల్ ఎలా చదువుకుంటూ వెళ్ళాలి అనేది ప్రతి నెలలో ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి ఇలా ప్రతి నెలకి ఉంటుంది. మీరు ఎలా చదివితే ఖచ్చితంగా బైబిల్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, చాలా ఈజీగా అర్థమవుతుంది బైబిల్. దయచేసి ఈ క్యాలెండర్ పెట్టుకెళ్ళి మీరు మూలం పాడేస్తున్నారు చాలా మంది. కొంతమంది ఇళ్ళలో చూస్తుంటే అది క్యాలెండరా లేకపోతే ఏదన్నా పాడిన కూడా కొన్నారా అనిపిస్తుంది. అలా నలిపి పిప్పి చేసి అలా తగిలిస్తున్నారు. పిల్లలు నలిపేస్తున్నారని నేను చెప్పకూడదండి, చెప్పకూడదు, అది తప్పు. ఈ క్యాలెండర్ గురించి క్రమబద్ధమైనటువంటి రూపొందిక ఈ సంవత్సరం క్రీస్తు సంఘం కొట్టించినటువంటి ప్రింట్ చేయించినటువంటి క్యాలెండర్లో విశేషమైన సంగతి. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వెళ్ళేటప్పుడు
ఈ క్యాలెండర్ పట్టుకెళ్తాను. అయితే నేను ఏం చెప్తానంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే అది మీరు చదువుకుంటూ వెళ్తే అలా ఎందుకు చదవాలి అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు ఆలోచించేద్దాం బైబిల్ నుంచి. నేను అడిగాను కదా బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? కొంతమంది చేయెత్తారు, కొంతమంది చేయెత్తారు. బైబిల్ ఎవరు చదువుతున్నారండి? గత వారం శుక్రవారం మా చిన్ననాళ్ళ ఇంట్లో చెప్పినట్టున్నాను, బైబిల్ చదవటం అవసరమా అత్యవసరమా? అత్యవసరం. తినటం అవసరం, గాలి పీల్చడం అత్యవసరం. తిండి ఇవాళ కాకపోతే 2 రోజుల తర్వాత తింటాం, సాము. గాలి ఇవాళ కాకపోతే రేపు పీల్చుకుందాం అంటే కుదురుతుందా? ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పీల్చుకుంటాను, కాసేపు ఆగండి అంటే ఆగుతుందా? రాను, ఆగం. తినటం అవసరం, గాలి పీల్చుకోవడం అత్యవసరం. అలాగే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి బైబిల్ చదవటం అనేది అవసరం కాదు, అత్యవసరం. శరీరానికి తిండి గాలి ఎలా అవసరమో ఈ అవసరం. అనుదినం వాక్యాన్ని పెట్టాలి. వాక్యం చదివినోడే దేవుని కొరకు బ్రతుకుతాడు. బైబిల్ చదవటం వల్ల ప్రయోజనం ఏంటో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అసలు బైబిల్ ఈ మనం ప్రొటెస్టెంట్ బైబిల్ అంటుంది. ప్రొటెస్టెంట్ బైబిల్ ఇవి 4 రకాల బైబిళ్ళు ఉన్నాయి. మనం వాడుకలో 4 రకాల బైబిళ్ళు ఉన్నాయి. ప్రొటెస్టెంట్ బైబిల్ మనం వాడుతున్నాం. ప్రొటెస్టెంట్ బైబిల్ 60 పుస్తకాలు ఉంటాయి. చెరిస్మాటిక్ అని ఒక బైబిల్ ఉంటుంది, అందులో 73 పుస్తకాలు ఉంటాయి. ఆర్థోడాక్స్ అని ఒక బైబిల్ ఉంటుంది, అందులో 86 పుస్తకాలు ఉంటాయి. రోమన్ ఆర్సిఎం బైబిల్ ఒకటి ఉంటుంది, అందులో 73 పుస్తకాలు ఉంటాయి. మనం వాడే బైబిల్లో 65 పుస్తకాలు ఉంటాయి. ఈ 65 పుస్తకాల గ్రంథమే దేవుని ఆమోద ముద్ర పొందినటువంటి పుస్తకం ఈ గ్రంథం. దీన్నే చదవండి. ఇంకా ఆ పుస్తకాలు చదివితే ఇంకా పుస్తకాలు ఎక్స్ట్రా పుస్తకాలు ఉన్నాయి కదా అని చదివితే మీరు అప్రమాణిక పుస్తకాలు చదివినట్టు అవుతుంది. కాబట్టి 60 పుస్తకాల గ్రంథానికి వచ్చినటువంటి సందేశాన్ని ఎలా రూపొందించారని నేర్చుకోవడానికి ముందు ఈ బైబిల్ చదివితే 60 పుస్తకాల గ్రంథాన్ని చదివితే మనకి వచ్చే లాభాలేంటి అని అది ఆలోచించిన తర్వాత క్రమాన్ని చెప్తాను. ఒకటి కీర్తన 119:97 వచ్చింది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. భక్తుడైనటువంటి కీర్తనకారుడు 119 కీర్తనలో వాక్యాన్ని గురించి లేదంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ అది నాకెంతో ప్రియముగా ఉంది. ఈ లోపల మనకి ప్రియమైనవి చాలా ఉంటాయి, కానీ భక్తుడికి ఏది ప్రియమంట? ధర్మశాస్త్ర వాక్యము ప్రియమంట. ఎందుకు దాన్ని దినమల్ల ధ్యానిస్తాడు అని అంటే 98 కంటిన్యూ చేసుకుంటూ నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నది. అంటే ప్రపంచంలో ఎవ్వరికి లేని అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుందంట. ఏం చదివితే? బైబిల్ చదివితే. ఒక పెద్ద ఆయన వచ్చి కూడా నా దగ్గర కూర్చుని కూడా శ్వాసం అనుకుంటున్నప్పుడు, నువ్వు చాలా తెలివైనడు అంటున్నారు సరే నువ్వు అన్నాడు. నేను తెలివితేటలేదు, మీ చదువు ముందు నా తెలివితేటలు ఏంటంటే ఓల్డ్ బియ్యం మీరు అన్న. నా చదువు ముందు మీ చదువు ముందు నా చదువు ఎంత, నా జ్ఞానం ఎంత అన్నా. లేదు చాలా మంది అంటారు చాలా తెలివైనడు చాలా జ్ఞానం ఉంది అన్నాడు అని అంటున్నారు అన్నాడు. ఏంటని నేను అడిగితే నేను అడుగుతాను మీ జ్ఞానం ఎంత ఉందో తెలిసిపోతా అన్నాడు. నేను అడగండి అన్నాడు. కోడి ముందా గుడ్డు ముందా అన్నాడు. కోడి ముందు అన్నాను అనుకోండి, మరి గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చిందంటే. గుడ్డు ముందు అన్నాను అనుకోండి, కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందంటే. ఇంత సింపుల్ ప్రశ్న ఏంటంటే నా తెలివితేటలు తెలుసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తారా అన్న. 50 సంవత్సరాల నుంచి ఎవరు సమాధానం చెప్పలేకపోయాడు దీనికి అన్న. సమాధానం నేనేం చెప్పను, మీరే చెప్తారా, మీ చేత చెప్పిస్తానండి. ఎలా అన్నాడు? మీరు ముందా మీ పిల్లల ముందా అని. నా పిల్లలు నేను లేకుండా అలా వస్తారండి అంతే. ప్రాణం కూడా తండ్రి ఉండాలి తల్లి ఉండాలి, వాళ్ళు వచ్చి ఉత్పత్తి అవుతుంది. అంటే బైబిల్ చెప్పింది ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి క్రమం చెప్పుకొస్తూ ముందు దేవుడు చెట్టునేసాడు తప్ప విత్తనేయలేదు. విత్తనములు ఇచ్చి చెట్లు పుట్టించాడు తప్ప విత్తనాలు వేయలేదు. ఒక చెట్టు వేసామనుకోండి కోట్ల కూడా విత్తనాలు వస్తాయి. ఒక విత్తనం వేస్తే ఒక చెట్టే వస్తుంది. అర్థమైందా? నిజమే అన్నాడు. ఏం కాదండి, ఇంకా కావాలంటే జ్ఞానం, నా శత్రువులకు మించినటువంటి జ్ఞానం కూడా నాకు కావాలి అన్న.
మన శత్రువు ఎవరు ఈ భూమి మీద? సాతానికి మించిన శత్రువు ఎవరైనా ఉన్నారు మనకి మీ విరోధి అయినా అవ్వాలి. అంటే వాడు తంత్రాలు కలిగిన వాడు, జిత్తులు మారి ఎలాగైనా మనల్ని పడగొట్టేస్తాడు. కాబట్టి మన శత్రువుకి మించిన జ్ఞానం మనకు కావాలంటే ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బైబిల్ ఇస్తుంది. 20 కింద వచ్చి 98 మీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుకున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలిగజేస్తుంది. మీ శాసనం వల్ల నేను జ్ఞానించుచున్నాను, కావున నా బాధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేష జ్ఞానం కలదు అంటే బైబిల్ చదివితే మనకి ఏమవుతుందో తెలుసా? విశేష జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం అని అంటే, సృష్టి నిర్మాణం ఎలా జరిగింది, మానవ నిర్మాణం ఎలా జరిగింది, దేవుడు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు, మనం చనిపోతే ఏమవుతాం, పరలోకం, నరకం, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ భూమి మీద ఏ మనిషికి ఇలాంటి మాటలు చెప్పినటువంటి పుస్తకాలు వాళ్ళకి దొరకట్లా. మనకు మాత్రం దేవుడికి పొందుపరిచి మన చేతిలో పెట్టాడు. బైబిల్ చదివితే దేవుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, సృష్టి ఎలా వచ్చిందో, మానవుని దేవుడు ఎందుకు చేశాడో, ఇలాంటి అద్భుతమైనటువంటి విశేష జ్ఞానాన్ని అందించేదే బైబిల్. అది చదివితే మన జ్ఞానంతో నడుచుకుంటా ఉంటాం, శ్రేష్టమైన సంగతులు తెలుసుకుని పరిశుద్ధంగా బ్రతుకుతాము. మరొక విషయం ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 10:11 కొరింథీ మొదటి పత్రిక 10:11 బైబిల్ చదివితే మనకి బుద్ధి కలిగిద్దంట. ఏం కలిగిద్ది? ఈ సంగతులు దృష్టాంతముల వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడింది. బైబిల్ చదివితే మనకి ఏం కలిగిద్ది? బుద్ధి కలిగిద్ది. చాలా మంది బుద్ధి లేని ప్రవర్తన కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వారు బైబిల్ చదవరండి. రోమపత్రిక 15:4 చదివితే, యాలి అనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగిన నిమిత్తము. బైబిల్ చదివితే ఏం కలిగిద్ది? బోధ కలిగిద్ది. బైబిల్ చదివితే ఏం కలిగిద్ది? బుద్ధి వస్తుందండి. బైబిల్ చదివితే ఏమొస్తుంది? విశేషమైన జ్ఞానం వస్తుంది. వృద్ధులకు మించిన, శత్రువులకు మించిన జ్ఞానాన్ని బైబిల్ మనకి ఇస్తుందండి. రోమపత్రిక 10:17 చదివితే, రోమపత్రిక 10:17 వస్తుంది. వినుట వలన విశ్వాసం కలిగను. బైబిల్ చదివితే మనకి ఏం కలిగిందో తెలుసా? మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటామంట. విశ్వాసం అంత బలహీనుడు కాక అని మాట్లాడతాడు. అది చాలా మంది విశ్వాసులు బలహీనులు అయిపోతే గల కారణం ఏంటంటే బైబిల్ చదవరు. బైబిల్ చదువుతూ ఉంటే మన విశ్వాసం ఏమవుతూ ఉంటుంది? వృద్ధులకు వస్తూ ఉంటుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. చాలా మంది విశ్వాసులు బలహీనలు అయిపోయారు, కారణం అదే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మార్కు సువార్త 12 మార్కు సువార్త 12 18 చూడండి. పునరుద్ధానము లేదని చెప్పు సద్దుకయ్యారు. ఒకడు పిల్లలు లేక చనిపోయిన పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయవలెనని మోషే మాకు రాసి ఇచ్చాను. 7 సహోదరులు ఉండేది. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాడు. కనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాను, వాడు సంతానం లేక చనిపోయాడు. ఇది జీవితం యొక్క ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్యకి పరిష్కారం ఇస్తున్నారు. అక్కడ ఎలా ఉంటుందో, చనిపోయిన మనుషులు ఆత్మలుగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో, జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్యకి సొల్యూషన్ ఇస్తున్నారు. ఎలా ఉంటారు అక్కడ. తర్వాత ఇప్పుడు మనం ఉన్నాం, భూమి మీద ఉన్నాం, సేమ్ ఇదే సన్నివేశం జరిగింది అనుకోండి. ఒక చనిపోయారు, మరొక చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు ఇద్దరు చనిపోతే, ఇప్పుడు ఈయనకి 2 భార్యలు ఉన్నారు, 3 చనిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ ఈయనకి భార్యగా ఉంటారా అనే సమస్యలకి. ఈ సమస్యలన్నీ అక్కడ పెట్టాడు దేవుడు. అక్కడ దేవదూతల వల్లే ఆత్మలా ఉంటారు అని చెప్పారు. అంటే మన జీవితం యొక్క ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా
దేవుని వాక్యం అంటే బైబిల్ పరిష్కారం చూపిస్తుంది. బైబిల్ చదివితే నువ్వు ఏ సమస్యతో ఉన్నా, నీ సమస్య ఎంత ప్రధానమైనదైనా దానికి సమాధానం ఇచ్చేది మాత్రం బైబిల్. ఎందుకు చదవాలి బైబిల్? జ్ఞానం కోసం చదవాలి, బుద్ధి కలగటానికి చదవాలి, విశ్వాసం గుర్తు పొందించుకోవడానికి చదవాలి, బాధ కలగటానికి చదవాలి, సమస్యలు పరిష్కారం కోసం బైబిల్ చదవాలి. మన ముందుకు వెళ్తే ప్రకటన 1:3 చూడండి. ప్రకటన 1:3 సమయం సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుల వారును ధన్యుడు. గ్రంథం ఎందుకు చదవాలో తెలుసా? దీవెన పొందడానికి చదవాలి. ఎందుకు చదవాలి? దీవెన ఎలా వస్తుంది? బైబిల్ చదివితే వస్తుంది. అంటే చదవట్లేదంటే నువ్వేం పోగొట్టుకుంటున్నావు? దీవెన పోగొట్టుకుంటున్నావు, దీవెనలు కోల్పోతున్నావు. పాపం చేయకుండా ఉండటానికి భక్తుడైన దావీదు అంటాడు కదా, యవనస్తులు తమ నడతని ఎలా శుద్ధిపరుచుకుంటారు అంటే మన నడతను సరి చేసుకోవడానికి, మన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి. ఇవన్నీ మనం చదువుతూ ఉంటే కీర్తన 119 చాలా సంగతులు చెప్పుకొస్తారు. బైబిల్ దాని యొక్క ప్రాముఖ్యతని, బైబిల్ చదివితే మనం పొందుకునే లాభాలని కీర్తన 119 చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన సంగతులు బైబిల్ ద్వారా మనం పొందుకుంటున్నామని అన్న తర్వాత బైబిల్ చదవకపోతే ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. నేను చెప్పాను కదా గతంలో ఒకసారి, వర్షం పడుతుంది గట్టిగా, ఓడిని వర్షం పడుతుంది, గొడుగుంది, తడిచిపోతుంది. ఎలా తడిచిపోతున్నాడు? బైబిల్ గొడి విప్పి వేసుకోవాలి, వేసుకోకపోతే ఏమవుతాడు? తడుస్తాడు. గొడుగుండు కూడా తడిసిన వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. బైబిల్ కూడా చదవని ఏమంటారు? ఎర్రోడు అంటారు. ఇలాంటి మహాజ్ఞాన సంగతులు, పరలోకలు ఏం జరుగుతున్నాయో, పాతాళాలు ఏం జరుగుతున్నాయో, మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మనం ఎలా వచ్చామో, మన గమ్యస్థానం ఏంటో, ఇలాంటి విశేషమైన సంగతులు రాయబడినటువంటి గ్రంథాన్ని పక్కన పెడతాం. ఏం చదువుతాం? ఒకడు ఉంటాడట బాబా, చిన్న పేపర్ ముక్క పునుగులు కొనుక్కున్నాడు. ఆ పునుగులు తినేసాడు, ఆ నామంటే తినేసి ఆ పునుగు తింటానే ఆ పేపర్ మీద చదివేస్తున్నాడు. పునుగులు తినేసాడు, అయిపోయింది, లోనికి వెళ్ళిపోయి అందులో గ్రైండర్లు పడిపోయి అయినా సరే రోజు చూసి మొత్తం చదివేస్తాడు. యాడ్లు కూడా చదివేస్తాడు. ఈ మోడల్ చిన్న అక్షరాలతో ఉంటుంది, గమనిక, అది కూడా చదివేస్తున్నాడు. బయట ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా గుడ్లు తిరగబడిపోయి, రెప్పలు ఇలా పడిపోయి చాలా బాధ అయిపోతుంది బైబిల్ చదవడానికి. మీకు అప్పుడు అర్థమైపోవాలి బైబిల్ ఎంత శ్రేష్టమైందో. అది చదువుతున్నసేపు నీకు నిద్ర రావాలి. నీకు చదువుతున్నప్పుడు నిద్ర వస్తుందంటే ఏంటి? నీ పక్కనే జిత్తులు మారు ఒకడు ఉన్నాడు, కొడుకే నీకెందుకే విషయాలు, హాస్టల్ చదువుకుంటారు అని చెప్పుకుంటారు అని. నిజమే కదా అని అలా కొడుకుందా మళ్ళీ పెరికొచ్చారు. ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్య శోధనలో, భర్త కొట్టే దెబ్బలు ఇవన్నీ గుర్తుకొచ్చేసి మళ్ళీ పెరికొచ్చారు. వెనుకొచ్చేసేవాడికి మళ్ళీ బైబిల్ మళ్ళీ కొడుకుంటాడు. మళ్ళీ లేచాడు అనుకోండి, అప్పుడు ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి ఫేస్బుక్లోకి వెళ్తాడు. ఏ బుక్ అది? పాస్బుక్, ఫేస్బుక్. మొహం మారిపోతాడు, ఇక నిలబడతలే అయిపోతాడు. మొత్తం టైం తెలియదు, ఇక పనులు తెలియదు, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, టైం అయిపోతుంది, ఏం తెలియదు. దాంట్లోనే గడిచిపోతాడు జీవితం అంతా కూడా. బైబిల్ చదవటానికి దగ్గరికి వచ్చేటోడికి అసలు ఆ చర్చలో కాబట్టి కల్చర్ పాడేసుకున్నాడు. కల్చర్ లేకపోతే అసలు ఏ పని చేయలేదంట, చదివి పని ఏ పని చేయలేదంట. పాస్టర్ గారితో చెప్పి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బైబిల్ నా కల్చడు కనపడతలేదు అందంట. ప్రార్థన చేద్దామమ్మా అన్నాడంట. వారు కొడుకుని దొరకలేదు. వెళ్ళి పాస్టర్ గారు ఏంటంటే బాబా దొరకలేదు అన్నాను. కొనేసుకుపోయామమ్మ అన్నాడు. చూద్దామంటే అని ఇలా వాక్యానికి వెళ్ళిపోయాడంట. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కల్చర్ దొరికింది అన్నాను. కల్చర్ దొరికేసింది అందంట. అంటే బైబిల్ పెట్టుకుంది అంటే కల్చర్ ఎప్పుడు దొరికేసినావు? బైబిల్ చదవడానికి తీసుకుంటే ఆ రోజే దొరికేసింది. పళ్ళుండి చూడలేని గుడ్డు వాళ్ళు అనమాట, బైబిల్ చదవలేని వాళ్ళు.
చదువుతారే వాళ్ళ నుంచి ఒక 1 తారీఖు నుంచి అని చదువుతారా? వాళ్ళు మామూలుగా ఇప్పుడు మీరు ఏదో కంటిన్యూషన్ చదువుకుంటుంటారు కదా భక్తులు, సభల గురించి చెప్తున్నాను. కనీసం 1 తారీఖు నుంచి అయినా మొదలు పెట్టండి. మహాజ్ఞాన గ్రంథం ఇది, విశేషమైన జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. వృద్ధులు సహితం నీకంటే ఒక 50 ఏళ్ళు పెద్దడు కూడా నీకు సమాధానం చెప్పలేని జ్ఞానం దేవుడి ఇద్దరు పొందుపరిచాడు. ఖచ్చితంగా ఇది మనం చదువుకోవాలి. అయితే బాగానే ఉంది, బైబిల్ని ఆసక్తిగా చదివేవాళ్ళు ఉంటారండి. కానీ వాళ్ళకి కనిపించిన ఏంటంటే అసలు ఏంటో అర్థమవుతుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా పొందుపరిచారు ఇందులో భక్తులు లేకపోతే పండితులు, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఎలా పొందుపరిచారు, ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా చదివితే అర్థమవుతుంది ఇది అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఉదాహరణ గురించి చూపిస్తారు. ఒకసారి ఇర్మియా గ్రంథం 24 పుస్తకం అండి. ఇర్మియా మన పరిశుద్ధ గ్రంథంలో 24 పుస్తకం. ఇందులో 60 పుస్తకాలు ఉంటాయి. 60 పుస్తకాలు సముదాయాన్ని బైబిల్ అని చెప్పారు. ఈ బైబిలే 60 పుస్తకం, 60 పుస్తకాలు. ఈ 60 పుస్తకాలు కలిపితే ఒక పుస్తకం గ్రంథం. ఇందులో ఇర్మియా అనేటువంటి పుస్తకం గ్రంథం 24 పుస్తకం. 24 పుస్తకంలో రాయబడిన సంగతి చూద్దాం. 22 అధ్యాయం ఇర్మియా గ్రంథం 25, 26 చూద్దాం. 20 నుంచి కూడా చూద్దాం ఒకసారి. నీ విటకాండ్రు నాశనమైంది, లెబానోను ఎక్కి కేకలు వేయము, భాషానులు బిగ్గర గర్వము, అబారిము నుండి కేకలు వేయము. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితేనే. ఎప్పుడు? నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి. మనం ఆరోగ్యం ఉన్నప్పుడు అంటే అన్ని బాగున్నప్పుడు మనం దుడ్డుముక్కలో ఉన్నప్పుడు చెప్తూ ఉంటాడు ఆయన, మనకి అర్థమవుతావు. అలాగే ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు, యొక్కన్య అనేటువంటి రాజు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ క్షేమంగా ఉన్నప్పుడు నేను మాట్లాడాను, నేను నువ్వేం చేయలేదు, వినలేదు. నువ్వు బాగున్నప్పుడు చెప్పాను నేను, నువ్వు వినలేదు. నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడిక. వీడికి ఒక వాడుకుందంట దేవుడి మాట. చిన్ననాటి నుంచి వినకపోవడం వాడికి వాడికంట, వాడిక అలవాటు. విన్నట్టు అసలు ఎంత వినే బుద్ధి లేదట. ఎవరి మాట? దేవుడి మాట. కనుక 24 వచనం యెహోవా సెలవిచ్చితే మనకి, యోధా రాజని యెహోవాకి కుమారుడు కన్య నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడ తీసివేసేదనని నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నీ ప్రాణము ఎవరు తీసి చూచుతున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. ఎవరికి అప్పగిస్తున్నాడు? కల్దీయులు, బబులోని. బబులోనికి మరో పేరే కల్దీయులు. 26 వచనం నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను, మీరు అక్కడనే చచ్చేదరు. రాజుకి దేవుడిస్తున్న హెచ్చరిక. నువ్వు క్షేమం ఉన్నప్పుడు నేను చెప్పాను, నువ్వు మాట వినలేదు. నేను విన్నాను చెప్పు, పైగా మోరేసుకుని చెప్పు. నా మాట వినకపోవడం నీకు బాల్యం నుండి నీకు వాడు. కనుక నీవు బబులోని చెరలోనికి పోతావు. నీతో పాటు నీ తల్లి, నీతో పాటు నీ ప్రజలు అందరు ఎక్కడికి పోతారు? చెరలోకి పోతారు. ఏ చెరది? బబులోని చెర. 25 అధ్యాయులు రండి. 25 అధ్యాయం 11, 12. ఈ దేశం అంతయు వాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. ఎవరికి దాసులుగా ఉంటారంట? బబులోను రాజుకి దాసులుగా ఉంటారు. యెహోవాకి ఇదే 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడును పాడుగా ఉండినట్లు నియమితును. అంటే బబులోను సామ్రాజ్యాన్ని మొత్తం మట్టు పెట్టేస్తాడట. బబులోను సామ్రాజ్యం అనేది ఉండకుండా చేసేస్తాడట. అంతకు ముందు ఎక్కడ ఉంటారంటే వీళ్ళు బబులోను చెరలో ఉంటారంట. ఎవరు? యోధా గోత్రం వారు బబులోను చెరలోకి వెళ్ళిపోతారంట. బబులోను చెరలోకి వెళ్ళి ఎలాంటి బాధలు పడతారో ఇర్మియా గారు 24 పుస్తకంలో మాట్లాడుతున్నాడు. ఇలా చూడాలి, 24 పుస్తకంలో యూదులు బబులోను చెరకపోతారు
అనే ఒక సందేశాన్ని ప్రవక్త మాట్లాడుతున్నాడు. మన బైబిల్ చదువుకుంటూ వెళ్తున్నాం కదా, అనుదినం బైబిల్ చదువుతూ ఉంటాం కదా. 24 పుస్తకాలకు వచ్చేటప్పటికి సంగతులు కనపడ్డాయి. ఏ సంగతులు? బబులోను చెరలోకి వెళ్ళినట్టు కనపడుతుంది కదా. ఇదే కదా లైన్ మనం చదువుతున్నది. 29:10 కూడా చూడండి. 29:10 ఇరిమియా గ్రంథం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? 22 అధ్యాయంలోనేమో ఇశ్రాయేలు బబులోను చెరలోకి వెళ్తారని చెప్తున్నాడు. 25 అధ్యాయంలోనేమో 70 సంవత్సరాలు చెరలో ఉంటారని చెప్తున్నాడు. 29 అధ్యాయంలోనేమో 70 సంవత్సరాలు చెరలంతరం విడుదలిస్తానని చెప్తున్నాడు. ఇది అంత 24 పుస్తకంలోనే కదా మనకు కనబడుతుంది. లైట్ గా చదువుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఈ సంగతులన్నీ అర్థమవుతాయి. ఇది 24 పుస్తకంలో దేవుడి ప్రజల గురించి, వారి చరణ గురించి దేవుడు మాట్లాడించినటువంటి సందేశం. అయితే 24 పుస్తకంలో రాయబడిన సంగతులు కంటే ముందు ఒక విషయం కనబడుతుంది. ఒకసారి కదా ఎజ్రా ఎన్న పుస్తకం? ఎజ్రా 15వ పుస్తకం. ఒకసారి కాదు ఎజ్రా ఎన్న పుస్తకం అమ్మా? అంటే ఇరిమియా కంటే ముందే అనక ముందే. అంటే ఇరిమియా కంటే ముందే ఏం తగిలింది మనకి? అంటే 15 పుస్తకం అని అంటే 15లో నుంచి 24 తీస్తే 9. అంటే 9 పుస్తకాలకు ముందే ఏం కనబడుతుంది? ఎజ్రా గ్రంథం కనబడుతుంది. 9 పుస్తకాలు దాటిన తర్వాత ఇరిమియా గ్రంథం కనబడుతుంది. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కన్ఫ్యూజన్ గురించి చెప్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త వినడానికి ప్రయత్నించండి. బైబిల్ చదివే ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే రండి. లేదనుకుంటే ఆ వంక ఈ వంక పట్టుకుని వెళ్ళిపోండి బయటికి. 15 పుస్తకం ఇది ఎజ్రా గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి అధ్యాయం మొదటికి వచ్చి పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై. ఇదేంటంటే ఇర్మియా వచ్చాడు ఇక్కడికి. 29:10లో 70 సంవత్సరాలు సెరలకు పోతారు. 70 సంవత్సరాలు చెరలో నుంచి విడిపించేది నేనే. మిమ్మల్ని ఎవరైతే శ్రమలు పాలు చేశారో, ఎవరైతే చెరలో పెట్టి మిమ్మల్ని అనగదొక్కారో వారిని లేకుండా చేస్తానని చెప్పినటువంటి బబులోను లేకుండా పోతుందని ఆయన చెప్పాడు. మరలా ఇక్కడికి వచ్చి ముందే ఏమి చెబుతున్నాడు? ఇరిమియా ద్వారా చెప్పబడిన పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనసును ప్రేరేపింపడు. అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. ఇర్మియా అక్కడ చెప్పాడంటే 24 పుస్తకాలు చెప్పాడు. 15 పుస్తకాలు ఏం చెప్తున్నాడు? ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట అసలు మీకు ఇర్మియాలోకి వెళ్ళలేదు. 15 పుస్తకాలు ఉన్నాం, 15 పుస్తకం దగ్గర ఉన్నాం. 15 పుస్తకంలో ఏం చెప్తున్నాడు? చెరలోకి వెళ్ళిపోయి మిమ్మల్ని విడిపిస్తానని నేను ఇర్మియా ద్వారా చెప్పాను కదా. ఆ చెరలో నుంచి మీరు బయటికి వస్తారు. నేను ఎవరిని ఉపయోగించుకోబోతున్నానంటే కోరెషు అనే ఒక పారసీకపు చక్రవర్తిని నేను ఉపయోగించుకున్నాను. అతను చెరలో నుంచి మిమ్మల్ని విడిపించి బయటికి రప్పిస్తాడు అని చెప్తున్నాడు. శరం ఉందా? చెర నుంచి విడుదల ఉందా? చెరబట్టబడినోడే విడుదల అవుతుంది. అర్థమవుతుంది మీకు? ఏది ముందు? చెర నుంచి విడుదల. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? చెరలోకి వెళ్ళలేదు, చెరలోకి వెళ్ళకుండానే చెరలోకి వస్తారు అంటున్నాడంటే అంటే మరి ఇంకొకసారి చెరలోకి వెళ్ళారంటావా ఇల్లు అని డౌట్ వస్తుంది. అర్థమైందంటే అంటే ఇరిమియా గారు చెప్పినటువంటి చెర కాకుండా మరో ఇంకొక చెర ఉంటుంది, ఆ చెరలోకి వెళ్ళారా అని అనుకోవడానికి లేదు. ఎజ్రా గారు చెప్పేస్తున్నాడు. ఇక్కడ మొత్తగా రాశాడు అనుకోండి ఎజ్రా గారు. ఈయన చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇరిమియా ద్వారా పలకబడిన మాట. అంటే ఇరిమియా చెప్పాడు కదా. అంటే తర్వాత ఇప్పుడు 9 పుస్తకాల తర్వాత ఇరిమియా గారు చెరలోకి వెళ్ళిపోయిన వారు విడుదల వస్తుందని చెప్పి ప్రాబ్లం చెప్పాడు అక్కడ. మరి ఇదేంటిది? ఎలా కనబడుతుంది? ముందుండాల్సిందేమో నడుకుంది. అంటే ఇప్పుడు ఎజ్రా ముందు ఉండాలా? ఇరిమియా ముందు ఉండాలి? ఇరిమియా ముందు ఉండాలి. ఏడు ముందు ఉంది? ఎజ్రా ముందు ఉంది. అందు గురించి బైబిల్ చదివే వాళ్ళకి కన్ఫ్యూజన్, మామూలు కన్ఫ్యూజ్ కాదు ఇది. నాకు చాలా తలపడి అయిపోయింది స్టార్టింగ్ లో. చాలా మందిని సేవకులు అడిగేవాళ్ళు, అయ్యో అలాంటి ప్రశ్నలు అడగకూడదు బాబా అని. ఎందుకు అడగకూడదు?
ఇప్పుడు గట్టిగా అడిగిన వరకు ప్రశ్నిస్తావా నువ్వు? సేవకుడిని కూడా లేదా నువ్వు? విషయం ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, పాప వాళ్ళకి తెలియక తెలిసి చెప్పకూడదని కాదు. తెలిసినోడు నేనేం చేయాలి? మీరు ఎన్న వినకపోయినా, మీకు చిరాకు వచ్చినా చిరాకు రాకపోయినా నేను చెప్పాలి, చెప్పి తీరాలి. ఎజ్రా మొదటి వచ్చిన చూసారా? రెండవ వచ్చిన కానీ చూడండి. 20 వరకు పలకపోయిన వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? కోరేష్ని ఎన్నుకున్నాడు. కోరేష్ గురించి యెషయా గారు మాట్లాడతారు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44:28 కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడు అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్తున్నాను. యెరూషలేముతో నువ్వు కట్టబడదు అని యెషయా గారు ప్రవచనం చెప్తున్నాడు. కోరేష్ని దేవుడు ఉపయోగించుకోబోతున్నాడు అనేమో యెషయా గారు చెప్తున్నాడు. పౌలను చెర నుంచి విడిపిస్తాడు అనేమో ఇర్మియా గారు చెప్తున్నాడు. ఈ సంగతులన్నీనేమో ముందు చెప్పేశాడు, తర్వాత చెరలోకి వెళ్ళాడు. ఎలా ఇది అర్థమవుతుందా? ఇలా బైబిల్ చదువుకుంటే వెళ్ళారనుకో మీరు కన్ఫ్యూజ్ అవుతారని క్రోనలాజికల్ ఆర్డర్ అంటుందండి. క్రోనలాజికల్ ఆర్డర్లో బైబిల్ క్రమబద్ధమైన రూపొందిక. మనం వాళ్ళ క్యాలెండర్లు ఇచ్చాము. ఈ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చదవాలి, ఈ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం, ఈ పుస్తకం తర్వాత ఏ పుస్తకం చదవాలి, ఎలా చదివితే మనకి బైబిల్ అర్థమవుతుంది, హిస్టరీ అర్థమవుతుంది అనేది అందులో రాయడం జరిగింది. మరి ఎలా ఎందుకు పెట్టారండి? ఎలా ఎందుకు పెట్టారు? ఇంత కనిపించి మీకు డైరెక్ట్ గా చరిత్ర రాసేయచ్చుగా అని అంటే ఎలా ఎందుకు రాశారని అంటే కొన్ని విషయాలు చూద్దాం. ఇలాగ పెద్దలు మన బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా ఎందుకు పెట్టారని అంటే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఫాలో అవుతూ ఈ గ్రంథాన్ని లిఖితం చేశారు. ఈ వాళ్ళ క్రమంలో ఎలా ఎందుకు ఫాలో అయ్యారు అన్నది మనం ఆలోచించాలి. వాస్తవానికి పాత నిబంధన 24 పుస్తకాలు, పాత నిబంధన 24 పుస్తకాలు. మనకు చదువుతున్న ఈ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. పాత నిబంధన 39 ఉన్నాయి. అదే హిబ్రూ బైబిల్ అయితే 24 పుస్తకాలే ఉన్నాయి. ఎన్ని? 24 ఉన్నాయి. అంటే ఎన్ని పుస్తకాలు పెరిగినాయి? 14 పుస్తకాలు పెరిగినాయి. అవునా? 15 పుస్తకాలు. 24 15 కలిపితే 39. ఇప్పుడు మనం చదివే దాంట్లో 39 పుస్తకాలు ఉన్నాయి. అసలు ఒరిజినల్ గా బైబిల్లో హెబ్రీయులు చదువుతున్నటువంటి, ఇజ్రాయెల్ చదువుతున్నటువంటి ఆ చరిత్రలో 24 పుస్తకాలు ఉన్నాయి. అది చెప్పింది ఎవరనుకున్నారు? యేసుప్రభు. ఒకసారి అక్కడికి వెళ్దాం. లోకసు వార్త 24 వచ్చాయి. లోకసు వార్త 24 వచ్చాయి. 43, 44. ఆయన దానిని తీసుకొని అంతటా ఆయన ఎవరు? యేసుక్రీస్తు. అంతటా యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినమని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి యేసు వారు చిన్న క్లూ ఇచ్చారు. ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు అంటే 3 భాగాలు. హెబ్రీయులకి పాత 39 పుస్తకాలు ఉన్నాయి కదా, వాళ్ళకి 3 భాగాలు ఉండేవాట. 1 ప్రవక్తల గ్రంథాలు, 2 మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు, 3 కీర్తనలు అంటే కావ్య గ్రంథాలు. 3 భాగాలు ఉండేవాట. అంటే 24 పుస్తకాలను 3 భాగాలు చేశారు. మరి మనకి 39 పుస్తకాలు ఎందుకున్నాయని అన్నారు అనుకోండి, ఎక్స్ట్రా 15 పుస్తకాలు పట్టుకొచ్చి పెట్టారని అంటే కాదు. ఆ 24 పుస్తకాలు ఎలా అంటే దినవృత్తాంతాలు 1, దినవృత్తాంతాలు 2 ఇది ఒకటే పుస్తకం కింద ఉండేది. ఎజ్రా, నెహమ్యా ఈ 2 ఒకటే పుస్తకం కింద ఉండేది. కానీ మనకి 2 పుస్తకాలు అయ్యి. ఇక రాజులు 1, రాజులు 2 ఇది ఒక పుస్తకం కింద ఉండేది. మనకి 2 పుస్తకాలు కింద ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం,
సమయం 2వ గ్రంథం. మనకు 2 పుస్తకాలు అయింది, వాళ్ళకి ఒక పుస్తకంగానే ఉండేది. అందుగురించే వాళ్ళు 24 పుస్తకాలు పెట్టుకున్నారు. 24 పుస్తకాలు ఉన్నా దాన్ని విడగొట్టి 39 పుస్తకాలుగా మనకి వాళ్ళు గ్రంథ రూపంలో మనకి ఇచ్చారు. ఎక్స్ట్రా ఏం కలిపేసినవి ఏం కాదు, ఉన్న పుస్తకాలనే విడగొట్టారు వాళ్ళు అంతే. అందుగురించి విడగొట్టడం వల్ల ఏమైంది, పెరిగినాయి పుస్తకాలు, పెరిగినాయి అంతే. కలిపేస్తే 24 ఉంటాయి. యేసుప్రభు చెప్పాడు, 3 భాగాలు చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథం అన్నాడు, ప్రవక్తల గ్రంథాలు అన్నాడు, కీర్తనలు అన్నాడు. అంటే వాళ్ళు హెబ్రీలు 3 భాగాలుగా చేసేవారు. మీకు కావాలంటే నేను ఎవరైనా కావాలనుకుంటే కనుక కళ్ళ జిరాక్స్ తీయించుకోండి. ఇది వాళ్ళు ఇచ్చింది 3 భాగాలు. ఒకటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తోరా అంటారు, తోరా. తర్వాత ప్రవక్తల గ్రంథాలేమో నెబీం అంటారు. కీర్తన అంటే 10 భాగాలేమో కెతుబీం అంటారు. ఈ 3 భాగాలుగా చదివేవారండి ఇజ్రాయేల్. దాన్ని వాళ్ళు ఎలా ఎందుకు పెట్టారు అన్నది ఆలోచన చేస్తే, 24 పుస్తకాలని అలా ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే, చదవటానికి సౌలభ్యంగా ఉండటానికి. ఎలా అంటే ఉదాహరణకి నరేష్ ఉన్నాడు, మనకి ఏదన్నా ఈవెంట్ జరిగింది అనుకోండి, భోజనంలో నుంచి కూడా డైరెక్ట్గా ఎవరిని పంపించాం, మనం ఎవరిని పంపిస్తాం, నరేష్ని పంపిస్తాం. ఎందుకని దేవుని దానికి వినబడతాం. కాబట్టి నీ చికెన్ అన్నాం అనుకోండి, ఇలా తిరిగి తిరుగుతాడు. అంటే చికెన్ అక్కడ ఉంటుంది, చికెన్ ఎక్కడ అని మనం దొరుకుతుంటాం. దాన్ని ఒక క్రమబద్ధమైన అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడంటే తక్కువ ఏది ఎక్కడ ఉందో నిమ్మక బద్దానం ఉందో తక్కువ సిప్స్ ఏదన్నా ఉంటుంది తక్కువ అలా తీస్తాడు. అంటే దేని దానికి చక్కగా పేరిస్తే వాళ్ళకి అర్థమవుతుందని సౌలభ్యం కొరకు తను అలా పేర్చుకుంటాడు, తనకి సౌలభ్యంగా ఉండటం కోసం. అలాగే 20 పుస్తకాలని చదువుతున్న చదవర్లు ఎవరైతే ఉన్నారో వారికి సౌలభ్యం కొరకు భాగాలకి ఎడగొట్టారు. ఒకటి ధర్మశాస్త్ర గ్రంథాలు, అవి 5 పుస్తకాలు. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలు. ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సంగతులు ఇందులో కనపడతాయి. మోషే గారు రాశాడు కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథాలని పేరెట్టారు. తర్వాత కావ్య గ్రంథాలు అంటే పద్యాలు, యోగు కావ్య గ్రంథం, పరమగీతం, కీర్తనలు, సామెతలు, ఇవి కావ్య గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ లైన్గా పెట్టారు. తర్వాత కావ్య గ్రంథాలన్నీ లైన్గా పెట్టారు. మీరు చూడండి, ముందు యోగ కనబడుతుంది, తర్వాత కీర్తన కనబడుతుంది, తర్వాత సామెతలు కనబడుతుంది, తర్వాత ప్రసంగి, తర్వాత ముందు సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ 5 పద్య గ్రంథాలు. ఇవన్నీ ఒక చోట తీర్చారు. అందుకుంటే మనకి లైన్ అలా కనబడుతుంది. తర్వాత చరిత్ర గ్రంథాలు అంటారు, చరిత్ర గ్రంథాలు. అందుకే యెహోషువ ఇవన్నీ ఒక లైన్ ఇచ్చారు. ప్రవచన గ్రంథాలు ఉంటాయి, యెషయా, ఇర్మియా, హోషేయ, దానియేలు, యెహెజ్కేలు. ఇవన్నీ మనకు ఒక లైన్లో కనబడతాయి. అంటే చదవడానికి సౌలభ్యం కొరకు చరిత్రలు కావాలనుకుంటే ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి. ప్రవక్తల గురించినటువంటి సందేశం కావాలని అంటే ప్రవక్తల గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి. ధర్మశాస్త్రానికి సంబంధించి చదవాలని అంటే ధర్మశాస్త్ర గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి. పంచభాగాలు చదవాలని అంటే ఈ సెంటర్లోకి రావాలి. దాని గురించి సౌలభ్యం కొరకు వాళ్ళు ఏం చేశారంటే వాటిని ఎడగొట్టి అటు ఇటు ఉన్న పుస్తకాలన్నీ ఒక చోటకి ఇచ్చారు. అర్థమైందా? ఉదాహరణకి ఏదైనా మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసాం అనుకోండి, పాటలు పాడడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, వాక్యాన్ని చదివించడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, వాక్యం చదవడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. 5 మంది సభ్యులు ఉన్నారు. అందులో సత్యనారాయణ గారు మెయిన్ హెడ్ అనుకున్నాం, తర్వాత 2 సువర్ణాలు గారు అనుకున్నాం, తర్వాత నానిని పెట్టాం, తర్వాత గణేష్ని పెట్టాం, తర్వాత మనస్ని పెట్టాం. ఇప్పుడు ఇందులో ఎవరు సీనియర్? సత్యనారాయణ గారు సీనియర్ ఎలా అవుతారు? సంవత్సరం నుంచి వస్తున్నారు కదా. సీనియర్ ఎవరు ఇప్పుడు? నాని. గణేష్ సీనియర్, తెచ్చిపెట్టిన 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాడు కదా. తన సీనియర్ అంటే నేను కాకమంది వచ్చినట్టు ఇందులో పెడుతున్నాడు. అంటే మనం ఒక పెట్టాలనుకున్నాం కాబట్టి గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి ఏ కాలంలో వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు ఇది కాదు మనకి. ఈ గ్రూప్ అంతా ఈ పని చేయాలి. ముందు వచ్చారా వెనకాల వచ్చారని కాదు. అలాగే ప్రవక్తల గ్రంథాలు ఆయన ఎప్పుడోడు ఇది కాదు. ఇక్కడ ప్రవక్తలు అందరూ రైల్లో ఉండాలని పెట్టారు. ఇక్కడ చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు.
అందు గురించి మన బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ, జరగాల్సిన ఏమో ముందు జరిగిపోయినట్లుగా, జరుగుతాయని చెప్పినేమో తర్వాత, జరిగిపోయిన విషయాలు తర్వాత చెప్పడం, ఇవన్నీ మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. కానీ అలా చదివితే తప్పని నేను అంటలేదు, కానీ చిన్నదాన్ని మనం చదవద్దని నేను ఏం చెప్పట్లేదు. కానీ క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు చదివితే కనుక ఎక్కడ ఏ చరిత్ర ఎలా ఉందో అన్ని క్లారిటీ వస్తుంది, చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాం. లేదంటే కనుక మనకి బైబిల్ అర్థం కాదు. క్రోనలాజికల్ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఈ సంవత్సరం 2024 తర్వాత మీరు ఇవన్నీ గమనిస్తే ఈ బైబిల్ స్టార్టింగ్ లో అధ్యాయాలు వచనాలు లేవు. ఇలా చూడండి, స్టార్టింగ్ లో అధ్యాయాలు వచనాలు. స్టార్టింగ్ అంటే ప్రారంభం అనుకుంటాం కదా. నాకు తెలిసి ఒక 600 సంవత్సరాల క్రితం వరకు కూడా అధ్యాయాలు వచనాలు లేవు. ఎలా ఉండేది? వచనాలు ఉండవు, అధ్యాయాలు ఉండవు. మనం చదువుకుంటే అర్థమే. యెషయా గ్రంథం అని ఉందనుకోండి, చదువుకుంటే వెళ్ళిపోతున్నాయి. మొదటి అధ్యాయము 6వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం, 44వ అధ్యాయము 26వ వచనం, ఇలా ఉండేవి కాదు, డైరెక్ట్ గా ఉండేవి. ఒక పుస్తకం అంతా డైరెక్ట్ గా ఉండేది. అయితే 1227లో కాంటర్బరీ ఆర్చ్ బిషప్ స్టీఫెన్ లాంగ్టన్ అధ్యాయాలకు విభజించారు. 12వ శతాబ్దంలో అధ్యాయాల కింద అప్పుడు వచ్చింది. అధ్యాయాలు అనేవి ముందు లేవు. తర్వాత వచనాల కిందను పాత నిబంధనేమో యోధరబ్బి నాతాన్ అనేటువంటి ఒక వ్యక్తి 1448లో వచనాల కింద ఎడగొట్టాడు. ఇప్పుడు వచనాలు ఉన్నాయి కదా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం చదువుతున్నప్పుడు ఒక అధ్యాయం ఉందండి, ఒక అధ్యాయం ఉంది, ఆఖరి వచనానికి వచ్చేసాం. ఒక అధ్యాయం ఆఖరి వచనానికి వచ్చేసాం. 5వ అధ్యాయం అనుకుందాం, కంప్లీట్ అయిపోయింది. 6వ అధ్యాయము స్టార్ట్ అయిపోయింది. అంటే 5వ అధ్యాయం కంప్లీట్ చేసేసాడు దేవుడు. 6వ అధ్యాయం మళ్ళీ మొదలెట్టాడు అనిపిస్తుండదు. తప్పది. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 3వ అధ్యాయం మధ్యలో వాటర్ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మరియు నేను చెప్పినది ఏమనగా, కంటిన్యూస్ వేరే సందర్భాలకు వెళ్ళిపోయాడు. కంటిన్యూస్ అంటే ఇలా అధ్యాయం కింద విడగొట్టారు కాబట్టి అధ్యాయం వేరు, అధ్యాయం వేరు అనుకుంటాం మనం. కానీ ఇది కంటిన్యూస్ అయినా. ఒకసారి ఏపీసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమే ఉండుటకు కట్టబడుతున్నారు. ఈ హేతువు చేత అంటే అంటే అధ్యాయం విడిపోయిందా, కలిపే ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? దాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మరి 4వ అధ్యాయం ఎందుకు రావాలి? ఏదైనా ఒక సందర్భం కంప్లీట్ అయిపోవాలి కదా, మరి అవలేదే అని మనకు కనిపించి పడకూడదు. ఇవి తర్వాత కాలాల్లో కొంతమంది భక్తుల చదవటానికి వాళ్ళ సౌలభ్యం కొరకు కొంతమంది అధ్యాయులుగా, కొంతమంది వచనాలుగా, కొంతమంది విభజించారు. ఇలా మనం చదువుకుంటూ వెళ్తే మంచి సంగతులు కనపడతాయి. యోబు గ్రంథం మనకి ఎన్నో పుస్తకం? క్రోనలాజికల్ ఆర్డర్లో 2వ పుస్తకం. క్రోనలాజికల్ ఆర్డర్లో 2వ పుస్తకం కూడా కాదు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. 11వ అధ్యాయం 12వ అధ్యాయం ఎంట్రన్స్ లో యోగి గారి చరిత్ర జరుగుతుంది అక్కడ. కానీ ఆదికాండానికి యోగికి సంబంధాలు ఉండవు. ఒకసారి ముగించేస్తాను నేను. మీకు పీడిఎఫ్ కావాలంటే కలర్ జిరాక్స్ తీసుకుందరు, కానీ ఇది ఖచ్చితంగా దగ్గర పెట్టి చదువుకుంటారంటే బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది. యజ్రా గ్రంథం మనకు కనబడుతుంది కదా. యజ్రా గ్రంథం మనం చదువుకుంటూ వెళ్తాం. యజ్రా ఎన్ని అధ్యాయం తమ్ముడు? అధ్యాయాలు అధ్యాయాలు 10 అధ్యాయాలు 10 అధ్యాయాలు 10 అధ్యాయాలు కదా. మనం ఎలా చదువుతుందండి యజ్రా గ్రంథాన్ని? 10 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. కంప్లీట్ చేస్తాం. 10 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. అయితే 6వ అధ్యాయానికి
7వ అధ్యాయానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు జరిగిందో తెలుసా? 60 సంవత్సరాల చరిత్ర జరిగింది. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం చదివిన తర్వాత ఏ పుస్తకం చదవాలో తెలుసా? ఎస్తేరు గ్రంథం చదవాలి. ఎస్తేరు గ్రంథం చదివితే సబ్జెక్ట్ అర్థమవుతుంది. 6వ అధ్యాయము అయిపోయిన తర్వాత కీర్తన చదవాలి, 137 చదవాలి. మీకు అర్థమైందా? యెజ్రా 6వ అధ్యాయం అయిపోగానే మీరు ఏం చదవాలి? 137 కీర్తన చదవాలి. 137 కీర్తన అయిపోగానే హగ్గీ గ్రంథం చదవాలి. అక్కడ జెరుబ్బాబెలు పాపం అతనుకున్న జీతం అంతా కూడా అతనుకున్న ఆస్తులు అన్ని కూడా మందిరానికి పెట్టేసి పెట్టుబడి కింద తినటానికి కూడా లేని పరిస్థితి, ఏమి లేదు. పైకి ఆకాశం వైపు చూస్తున్నాడు, ప్రజల వైపు చూడటం మానేసాడు. ఎందుకనంటే వీళ్ళ దగ్గర ఏమి లేవు కాదు, ఇవ్వట్లేదు, ఉన్నాయి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మందిని కట్టేసుకుంటారని చెప్పేసి టోబియా సనబలుటు రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అయ్యా మీకు పనులు కడతాం మానేసి ఆ మందిని కట్టుకుంటున్నారు ఈ పిచ్చోడు అని చెప్తే వాడు ఏం చేశాడని అంటే పన్నులు ఎక్స్ట్రా వేసేసాడు అన్నమాట. వేసేయడంతోనే పన్ను కట్టాలా దేవుడు కానుక ఇవ్వాలా అనే ఒక డైలమాలోకి వెళ్ళిపోయి దేవుడి మందిరానికి ఇవ్వటం మానేసి పన్నులు కట్టేసి మిగతా దేవుడు వాడుకుంటూ మొదలెట్టారు. అప్పుడు దేవుడు జెరుబ్బాబెలు బలహీనతను చూసి హగ్గైని పంపించాడు. హగ్గై వీళ్ళు జెరుబ్బాబెలుతో ధైర్యం చెప్పు అన్నాడు. అది పుస్తకం అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. 6 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 137 కీర్తనలు చదివి హగ్గై గ్రంథం మొత్తం చదివారనుకోండి, ఒక అధ్యాయం ఉంటుంది, చదివారనుకోండి ఇదే లింకప్ ఇదా అనిపిస్తుంది. తర్వాత జకర్యా 14 అధ్యాయాలు, హగ్గై తర్వాత జకర్యా చదవాలి, తర్వాత ఎస్తేరు చదవాలి 10 అధ్యాయాలు, తర్వాత 7వ అధ్యాయంలోకి రావాలి. అప్పుడు నీకు బయట అర్థమవుతుంది. మాత్రం ఒక దొప్పటి కింద నలిపేస్తారంటే ఏం అర్థమవుతుంది మనకి? అవునా? ఎవరు అలా ఎందుకు చెప్తారు? నాకు తెలుసు చెప్తారు, నేను అంటున్నాను కదా. తెలిస్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, చెప్పినా ఏదైనా కనిపించవద్దని భయమే చెప్పరు. ఇలా చదువుకుంటే మనకి వాస్తవానికి ఆఖరి పుస్తకం నెహమ్యా వస్తుంది, మరాఠీకి ముందు నెహమ్యా వస్తుంది. నెహమ్యా చదువుతున్నప్పుడు 126 కీర్తన చదవాలి. అప్పుడు దానికి దీనికి కనెక్టింగ్ అవుతుంది. మన తమ్ముడు మనేజే కదా మాట గురించి ఎవరో భక్తుడు బజ్జలు మాట అవుతారు కదా, చిన్న మాట ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలు చచ్చిపోవడానికి కారకులు అవుతారు. 85 మంది ప్రవక్తలు చచ్చిపోవడానికి కారకులు అవుతారు. దోయ ఏ చేయమని చెప్పేది? చరిత్రలోకి వెళ్ళావు. సమయలు మర్చిపోయా? సమయలు మొదటి గ్రంథమా? సమయలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూడండి. 16 లైన్లో సమయలు మొదటి గ్రంథం 21 నుంచి 24 అధ్యాయాలు మనం చదివిన తర్వాత కీర్తన 7, 27, 31, 34, 52 కీర్తనలు చదివితే అధ్యాయం ఏంటో అర్థమవుతుంది. ఏ అధ్యాయాలు? సమయలు మొదటి గ్రంథం 21 నుంచి 24 వరకు మనకు అర్థం అవ్వాలంటే ఏం చదవాలి? కీర్తన 7వ అధ్యాయము, 27వ అధ్యాయము, 31, 34, 52 చదివితే ఆ విషయాలు అర్థమవుతాయి మనకి. లేదనుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి మీకు ఎవరైనా జెరాక్స్ తీయించుకుంటానంటే నేను పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నేను వాట్సాప్లో పెడతాను. జెరాక్స్ తీయించుకోండి, కలర్లో తీయించుకుని మీకు అర్థమవుతుంది. ఇది పాత నిబంధన ఒకటే కాదు, కొత్త నిబంధన కూడా మనకి క్రోనాలజికల్ ఆర్డర్ ఉంది. ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, చరిత్ర ఎక్కడ జరిగింది, అక్కడ కీర్తన ఎప్పుడు రాశారు. ఉదాహరణకి 90 కీర్తన ఎప్పుడుదో చెప్పండి. 90 కీర్తన తీయండి ఒకసారి. 90 కీర్తన ఎవరు రాశారు? 90 కీర్తన మోషేనేనా? మరి కీర్తనని ఎవరు రాశారు అనుకున్నాం మనం? దావీదు గారు రాశారు అనుకున్నాం. అంటే మోషే గారు రాసిన కీర్తన ఉంది. ఆ కీర్తన ఎప్పుడు రాశాడు? మోషే. చూడాలి, కీర్తన 90 ఎప్పుడు రాశాడు? ఎప్పుడు రాశాడు అని అంటే మనకి ఫిబ్రవరి ఉంది కదా క్యాలెండర్లో. ఫిబ్రవరిలో మనకి రైట్ సైడ్ కనపడుతుంది సంఖ్యాకాండం
14, 15 అధ్యాయం చదివిన తర్వాత కీర్తన 90 చదివితే విషయం అర్థమవుతుంది. అర్థమైందా? నువ్వు కీర్తన ఒకటి చదువుకుంటే నీకేం అర్థమవుతుంది? అది కీర్తన మోషే ఎప్పుడు రాశాడు, ఏ ఉద్దేశం చెప్పని రాశాడు? దేవా తరతరములకు మా నివాస స్థలం నీవే. కొంతమంది తరతరములకు నివాస స్థలం నీవంటే ఏం చెప్పారు? దేవుడు సృష్టికి ముందు ఒక్కడే ఉన్నాడంట, ఆయనలో మనం యుగ యుగాలు ఉన్నామంట. అప్పుడు బయటికి రప్పించాడంట, దానికి అప్లై చేశారు. ఇక్కడ అది కాదు చెప్తున్నాడు కీర్తన గారు. మోషే చెప్పట్లా. ఏం చెప్తున్నాడు మోషే? అసలు మమ్మల్ని ఐగుప్తులో నుంచి తరతరాలుగా నువ్వు హక్కుని చేర్చుకుని మాకు నివాస స్థలంగా ఉండి ఈ అరణ్యంలో నడిపించిన వాడు నీవే అంటాడు మోషే. దాన్ని ఎక్కడికి అప్లై చేస్తున్నారు అర్థం కాకపోతే ఎక్కడికో పోతాం, ఎక్కడెక్కడికో పోతాం. అర్థమైతే స్తోత్రం. వెళ్ళేటప్పుడు క్యాలెండర్ తీసుకోండి, వేస్ట్గా తీసుకోవద్దు. ఇంటికొకటి, ఇంట్లో 2 పేపర్లు ఉంటే ఇంత తీసుకోండి. చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు ఒక షార్ట్ నుంచి చదివేసుకుంటామని చదివేసుకోండి. కాకపోతే రోజుకి 3 అధ్యాయాలు మాత్రం కంటిన్యూస్గా చదవండి. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాం. దేవుడి మాటలు హృదయాల్లో ఫలించేయండి. చిన్న ప్రార్థన చేస్తాం.